ఎవరైనా పెళ్లికి పోయినప్పుడు నవ్వుతారు, చావుకు పోయినప్పుడు ఏడుస్తారు. ఎవరికైనా తెలిసింది, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప. పెళ్లికి పోయి ఏడిస్తే తిడతారు, చావుకు పోయి నవ్వామనుకోండి ఏకంగా తంతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని పలకరించడం కోసం, పరామర్శించడం కోసం ఇవాళ ప్రోగ్రాం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణా జిల్లాలో పర్యటించారు. అక్కడ పెద్ద ఎత్తున జన సమీకరణ, రోడ్డు నిండా జనాలు, జగన్ సీఎం అంటూ నినాదాలు, డీజేలో జగన్మోహన్ రెడ్డి గారి పాటలు, గజమాలలు, వాటితో స్వాగతాలు. జగన్మోహన్ రెడ్డి గారు కారు ఫుట్బోర్డ్ మీద నిలబడి నవ్వుతూ అభివాదం చేస్తూ ఉన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇది ప్రచార కార్యక్రమమా, పరామర్శ కార్యక్రమమా? కష్టాల్లో ఉన్న రైతుల్ని పరామర్శిస్తానని పోయి నష్టపోయినటువంటి రైతాంగం తరపున పోరాటం చేస్తానని వెళ్ళి ప్రచార కార్యక్రమం చేసుకుంటారేంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఒకవేళ ఏదైనా కార్యకర్తలు తెలియక ఇలా చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఆపే పని చేయాలి. ఇదేం జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ టైం కాదు. గతంలో మురళీ నాయక్ అని పాకిస్తాన్ బోర్డర్లో ఒక అమర జవాను చనిపోతే అతని పరామర్శ కార్యక్రమానికి వెళ్ళి కూడా జగన్ సీఎం అని నినాదాలు ఇప్పించుకుంటారు. దీన్ని ప్రచార పిచ్చిగా భావించాలి. కానీ దీనికి మన సాంప్రదాయాలు ఒప్పుకోవు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.